ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తక్షణమే తూకాలు వేసి రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ కోటిరెడ్డి కోరారు. అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం తడిసి రైతులు నష్టపోయే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే తూకాలు వేయాలని విజ్ఞప్తి చేశారు. మాడుగులపల్లి మండలంలోని గారకుంటపాలెం, ధర్మాపురం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పగిళ్ల సైదులతో కలిసి ఎమ్మెల్సీ కోటిరెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు ధాన్యం తీసుకువచ్చి కొనుగోలు కేంద్రాల్లో రాసులుగా పోసినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేయకపోవడం, ఒకవేళ తూకం వేసినప్పటికీ సరిపడినన్ని లారీలు లేకపోవడంతో దానిని మిల్లులకు తరలించలేకపోతున్నారని అన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేసి ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చింతరెడ్డి యాదగిరెడ్డి, గారకుంటపాలెం సర్పంచ్ పెద్ది కృపాకర్, కండెకల్లి సర్పంచ్ సర్నాల నాగరాజు, గోపాలపురం సర్పంచ్ వీరబోయిన నాగరాజు, కేశవాపురం సర్పంచ్ బూర రమేష్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జంజిరాల దిలీప్ కుమార్, తవిటి సైదులు, కుందూరు శ్రీనివాసరెడ్డి, ఉప్పల అనంతరెడ్డి, లక్ష్మణ్, మాధవి, గిరి, రమేష్, రఘుపతిరెడ్డి, నరేష్, అంజిరెడ్డి, మల్లేష్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. ఈరోజు నాగార్జున నియోజకవర్గం మాడుగులపల్లి మండలం గారకుంటపాలెం ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతుల ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, ఈ ఒక్క కొనుగోలు కేంద్రంలోనే 50,000 క్వింటాల ధాన్యం గత 10 రోజులుగా మిల్లులకు తరలకుండా కావాల్సినటువంటి రవాణా వసతులను ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితుల్లో 50,000 క్వింటాల ధాన్యాన్ని పోసుకొని రైతాంగం మొత్తం మండు టెండలను భరించుకుంటూ ధాన్యం దగ్గర వాళ్ళు నిరీక్షిస్తున్నటువంటి విషయాన్ని నా కళ్ళతో చూసినాం. నిజమే, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం, అనుభవిస్తున్నాం కూడా. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు. రైతే రాజు అని చెప్పినటువంటి పాలకులు ఉన్నారు, రైతు లేనిదే రాజ్యం లేదన్నటువంటి పాలకులు ఉన్నారు, రైతే ఈ దేశానికి వెన్నెముక అని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. చూసినాం గతంలో. సరే, ఒకవైపు చూస్తేనేమో 2014 ముందు ఉన్నటువంటి పరిస్థితులు రైతాంగం ఎంత దయనీయంగా వాళ్ళ జీవితాలను నిలబుచ్చినారో నాటికి ఇప్పుడు చూసినప్పుడు ఏ గ్రామం పోయినా ధాన్యపు రాసులు, నాన్ ప్రాజెక్ట్ ఏరియా అయినటువంటి ఈ ప్రాంతం కూడా ప్రాజెక్ట్ ఏరియాను మైర్పించేటువంటి పద్ధతిలో ధాన్యాన్ని ఉత్పత్తి చేసుకోగలిగినారు కష్టపడి. కానీ దాన్ని విక్రయించుకొని సొమ్ము చేసుకుందామంటే ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు ఇచ్చిన తర్వాత 15-20 రోజులకు కూడా ఆ ధాన్యాన్ని తరలించలేనటువంటి నిస్సాయస్థితిలో రైతాంగం ఉన్నారు అంటే ఇంతకన్నా ప్రభుత్వ వైఫల్యం ఏముంటుంది అనేటువంటిది యావత్ రైతాంగం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఒకటి, తరుగు. ఇక్కడనే ధాన్యం కేంద్రాలలోనే వాళ్ళు ఆచితూచి 4 కిలోలు 5 కిలోలు తరుగు తీసి మళ్ళీ ఇక్కడి నుంచి మిల్లులో పోయిన తర్వాత కూడా ఆడ కూడా ఒక రకరకాల రైతాంగాన్ని వేధించేటువంటి కార్యక్రమం, అక్కడ మళ్ళీ తరుగు పేరుతో కొంత తగ్గించేటువంటిది. అక్కడ ఉన్నటువంటి పోయిన తర్వాత 10 రోజులు ఇక్కడ నిరీక్షించి 11 రోజు 12 రోజు అవకాశం దొరికినాక ధాన్యం పోయినా కూడా అక్కడ వాళ్ళు దిగుమతి చేసుకోలేనటువంటి పరిస్థితులు. అక్కడ ఏమన్నా వెయిట్ చేస్తే ఆ వెయిటింగ్ ఛార్జెస్ కూడా మళ్ళీ తిరిగి లారీ అక్కడ ఆగినందుకు వెయిటింగ్ ఛార్జెస్ కూడా రైతుల మీద పడు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఇది రైతు సోదరులందరూ ఈ ప్రభుత్వ తీరును, రైతాంగం పట్ల ప్రభుత్వం అనుకున్నటువంటి చిత్తశుద్ధిని ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజమే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకముందు ఈ ప్రాంతంలో 4 లక్షలు 3 లక్షల రూపాయలకు ఎకరం భూమి దొరికినటువంటి పరిస్థితి. సరే, మొత్తం సాగులో 25% వరి సాగు అయితే అదే పెద్ద గొప్పగా అనుకునేటువంటి భావించేటువంటి వాళ్ళం. ఈరోజు 80% పైగా వరి ధాన్యాన్ని పండిస్తున్నటువంటి ప్రజానికం ధాన్యపు రాసులు చూస్తే దిక్కు సంతోషం, ప్రభుత్వ వైఫల్యం చూస్తే దిక్కు రైతాంగం బాధలు చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి.